ఆ టైంలో ఇంకొకటి కూడా ఎలిగేషన్ వచ్చింది. శ్రీవాణి గారిని అన్ని సీరియల్స్ లో నుంచి రిమూవ్ చేసేసారు అని చెప్పేసి. అంటే ఎలా వచ్చిందంటే ఇవన్నీ టీఆర్పీ పడిపోతుందని చెప్పేసి, లేకపోతే ఇలాంటి ఆర్టిస్ట్ ని నవ్వుతారబ్బా. రాములమ్మ, అక్కడ తిరుమాంగల్యం, ఆదిర సూపర్ హిట్ సీరియల్ అన్నీ మా రాములమ్మ లొకేషన్కి వెళ్తే అసలు ఈ టాక్ కూడా ఎవరు ఎత్తుకోవాలి కాదనమాట. ఎందుకంటే శ్రీవాణి గురించి అందరూ తెలుసు. శ్రీవాణి ఆస్తి కోసం వదినకి వెళ్ళి గొడవ పెట్టుకునేంత టైం ఎక్కడ ఉంది? 20 రోజులు చెన్నైలో ఉంటే 10 రోజులు హైదరాబాద్లో షూటింగ్లో ఉంటుంది. ఈ గేమ్లో పరిగెళ్ళి ఎప్పుడు సే ఏంటి మా అన్నని పెళ్లి చేసుకున్నాం, ఆస్తి ఏదే, కట్టం ఏదే అని శ్రీవాణి ఎందుకు అడుగుతుంది? మరి శ్రీవాణి ముందు నలుగురు అక్క చెల్లెలు ఏం చేశారు? వాళ్ళ నాన్నమ్మ బతికి ఉన్నారు అప్పుడు, వాళ్ళు ఏం చేశారు? వీళ్ళెవ్వరు అడగకుండా శ్రీవాణి అడిగేదా? సెలబ్రిటీ అయ్యేసరికి లైమ్ లైట్ లోకి చెప్పాను కదా, ఇంద్రబర్క్లో అది ఇంకా రికార్డు ఉంది. వాళ్ళ అక్కలకి ఎవరు ఫోన్ చేసి ఇప్పుడు చెప్తారు. జస్ట్ శ్రీవాణి వాళ్ళ అక్కకి ఇలా ఫోన్ చేసి స్పీకర్ పెడితే ఆ రోజు ఇంద్రబర్క్లో చెప్పింది కదా అంటే కూడా అవును దొంగ మోహన్ అని తిడుతుంది కూడా పాపం. రికార్డ్ అయ్యి ఆమె చెడ్డ పేరు. ఓకే, సో బాగుంది. అంటే ఇదంతా నిజానికి చాలా సీరియస్ మ్యాటర్ అయినా కానీ మనకేదో ఫన్నీగా నడిచిపోయింది. అంతే లైక్ అంటే ఇది 10 years అయింది కాబట్టి ఓపెన్ చెప్పాలంటే అప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే నన్ను పక్క తీసుకెళ్ళిపోయాను శ్రీవాణి. ఎందుకంటే ఎలిగేషన్ రాగానే మనకు ఒక ఆవేశం వస్తుంది. చెప్పాను మొన్న కూడా శ్రీవానికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ రోజు 3 hours నేను ఏం చేస్తాను తెలియట్లేదు. నేను పోలీసుని తిట్టేశానంట, డాక్టర్ని తిట్టేశానంట. అంటే మనకి తెలియదు, మనకు కావాల్సిన వాళ్ళకి ఏమైనా అయినప్పుడు. అప్పుడు నేను మీడియా అడిగే క్వశ్చన్ ఓపెన్ చెప్తున్నాను, నాకు చాలా బీపీ అవన్నీ వచ్చేసాయి. ఏమడుగుతున్నారా మీరు? మీ అన్నని చంపారు, ఏమడుగుతున్నారా మీరు? అసలు అదెవరు? అనుష ఏం చెప్పింది అవసరంగా అది ఇది అంటున్నాను. నేను మాల్లో ఉండే స్వామిశ్వరంలో ఆమెకు నేర చరిత్ర ఉన్నది. ఆమె బుద్ధి మంచిది కాదు. బతుకున్న మామయ్యని చచ్చిపోయాడని చెప్పి రాయించింది కన్న కొడుకుతో. మొగుడు చచ్చిపోయింది కానీ 10వ రోజు మొదలెట్టింది పెంట. అలాంటి ఆడదాని గురించి ఏంటి మీరు ఆమె మాటలు విని? మంచి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ, నేను కానీ మా నాన్న కానీ మా అమ్మ కానీ శ్రీవాణి ఎంతో ఇష్టపడతాం. కన్న కూతురు చూసుకుంటారు. లక్కీగా అందుకే మా నాన్న మా అమ్మ ఫుల్ సపోర్ట్ శ్రీవాణి. పాపం అప్పుడు కూడా మాకు ఇప్పటికి జాలే. మొగుడు చచ్చిపోయాడు, పిల్లలు లేరు, ఒంటరిది, ఒక్క ఆడది, అద్దె కట్టుకుంటుంది, అద్దెంట్లో ఉంటుంది, చిన్న వ్యాపారం చేసుకుంటుంది, ఎవరు అక్షరం పెట్టుకుంటుంది, అన్నీ తెగించి తిరుగుతుంది ఆస్తి కోసం. బండి వేసుకొని వాళ్ళంట వీళ్ళంట నమస్తే సార్ వాళ్ళు చేసిరు పీపీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందంట. మా ఇంటికి అంటుండు ఆమె సింపతి గెయిన్ చేస్తుంది సార్ ఇట్లా మా ఇంటికి. ఆమె అనవసరం సింపతి గెయిన్ చేస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు 5 ఒకటే ఇరు అని చెప్తుంది. పిచ్చి 5 ఒకటే ఇరు చెప్పడం ఏంది? మరి నీ తరపున ఎవరు లేరు ఏంటి అని ఎవరు అడగట్లేదు ఆమెని? అన్న ఇంత జరిగింది కదా, ఇంత జరిగిన తర్వాత మీరు జనరల్గా యూట్యూబ్ ఛానల్ మేడం అంతా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మేడం అంతా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ ఈ వెయిట్ జనాల్లో తగ్గిపోయింది అనుకుని స్టార్ట్ హ్యాపీగా, కానీ తగ్గిపోయింది కాదు అప్పుడు ఇంకా ఉంది కదబ్బా. అదే అయితే ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మంచిగా కంటిన్యూస్ ఈవిడ ఫుటేజ్ పెడుతూ ఉండేవారు ఎప్పటికప్పుడు. కింద కామెంట్స్ లో ప్రతి వీడియోలో మాక్సిమం కింద కామెంట్స్ లో ఈ టాపిక్ కానీ 5-6 వచ్చేవి. అదే అంటున్నాను, నాకంటే ఒక 5-6 వచ్చేవి. అంటే అప్పుడు మేము మనం ఒక వీడియో పెట్టినప్పుడు చాలా మంది చూస్తారు. మనం ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, మన మీద జెలస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆబ్వియస్గా కమెంట్ పెడతారు. అవి మేము లైట్ తీసుకోవడం నేను డే 1 నుంచి మొదలెట్టాం. అయితే ఇప్పుడు ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ ఎదురైందా? లైక్ అంటే అమ్మో ఎందుకు ఈ వీడియో చేసిన దగ్గర నుంచి మళ్ళీ అయ్యో చిచి మేము చాలా ఎంజాయ్ చేసాం అబ్బా. మాకు వీడియో పెట్టినప్పటి నుంచి డే 1 వ్యూస్ వచ్చాయి కదా ఫుల్గా. మా ఫస్ట్ వ్లాగే 1 million వ్యూస్ కదా. డిసప్పాయింట్ ఎందుకు అవుతాం? ఓహో మనకి ఇంత కంటెంట్ ఉందా లోపల, మనం ఇంత ఫేమస్ ఇంత తోపులం అని చెప్పి నేను శివాని కాలర్ వేసుకుని మరీ వీడియోస్ చేసేవాళ్ళం. అవునా? ఓకే సరే. కొన్నాళ్ళ తర్వాత లైక్ అంటే ఈ కంటెంట్ అంతా జనాల్లోకి వెళ్ళి కనుమరుగైపోయింది. దాని తర్వాత నుంచి శ్రీవాణి విక్రమ్ గారు ఎంత మంచి వాళ్ళండి, అందరికి హెల్పింగ్ నేచర్ అండి, అందరి చేత మీరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయిస్తున్నారు, ఎవరైనా టీవీ లేని వెళ్ళి టీవీ దానం చేశారు, మీరు ఎంత మంచి వాళ్ళండి. బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంటే లైక్ ఎప్పుడైనా ఆ ఇన్సిడెంట్ జరిగిన కొత్తలో మీరు జనరల్ గా రెగ్యులర్ గా మేమందరం ఎట్లా వెళ్తాము? ఈ మధ్యలో ఒక 1 year మళ్ళీ ఆమె వెళ్ళి ఇదంతా ఏంటంటే మళ్ళీ నేను డైరెక్ట్ తిట్టేసా. తిట్టి వీడియో చేస్తుంటే నాకు ఇప్పుడు రికార్డ్ చేసుకో అని కూడా అన్నా. అవి ఇప్పుడు వాళ్ళు మీడియాలో పెట్టలే. మధ్యలో చాలా మొత్తం సభ అయిపోయిన చేంజ్ చేసి క్లియర్ చేసాను. వీళ్ళు 5 లక్షల చెల్లికి 35%, ఆ 65% క్లియర్ చేసాను. బాండ్ రాసుకున్నాం. ఆ తర్వాత కూడా అది కూడా ఏ బుద్ధి కావట్లేదు అంటారు. అంటే నేనేమంటున్నానంటే ఇది జరిగిన కొత్తలో మీరు బయటకి జనరల్ గా ఎప్పుడు రెగ్యులర్ కాఫీ తాగడానికైనా ఐస్ క్రీమ్ తినడానికైనా ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు డైరెక్ట్ గా శ్రీవాణి గారిని అడగలేదు ఏంటమ్మా ఈ గొడవ? మీ అడగరా? ఎందుకు అడుగుతారు?
కమెంట్ పెట్టేవాళ్ళు బయటకు రారా బాబు, నా దృష్టిలో నాకు అలా అనిపిస్తుంది. అంటే మీ మీద అభిమానంతో కూడా అలా అడగరు బాబు, నేను అదే చెప్తున్నా కదా, అప్పటికి 5 years కదా, నాకు తెలిసి జనాలందరూ తెలియని వాళ్ళు ఇబ్బంది నేను అంటుంది అదే కదా, చూస్తారు కదా ఆబ్వియస్గా. శివానికి వాళ్ళ అక్కలతో, వాళ్ళ అమ్మతో, వాళ్ళ నాన్నతో ఉండే బాండింగ్, వాళ్ళ నాన్న అంటే నిజంగా శివానికి ఇష్టం లేదు. ఎప్పుడైతే అంటది మా నాన్న పోదు నాకు ఆ పెంట పెట్టాడండి అంటది. ప్రతి చాలా చెప్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నకి శివంతో బాండింగ్ లేదు, చెప్పింది కదా, సెకండ్ వైఫ్ కూతురు. సో చాలా పెద్దోడు ఆయన. శివానికి వాళ్ళ నాన్న ఏజ్కి నేను నందిని అంత ర్యాప్ మెదడు కలిసి డాన్సులు చేస్తాం, రీల్ చేస్తాం, ఆ బాండింగ్ వేరే ఉంటుంది. ఆయన అసలు శ్రీవాణి స్కూల్ కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు, శ్రీవాణి సంత కూడా పెట్టలేదు రిపోర్ట్ కార్డులో, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడగలేదు. ర్యాప్ ఏముంటుంది. సో వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, శ్రీవానికి కానీ శ్రీవిద్యకి కానీ వీళ్ళిద్దరు ముఖ్యంగా వాళ్ళ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. ఆ ముగ్గురు అక్క చెల్లెలకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం, ఎందుకంటే వాళ్ళ మదర్ తొందరగా చనిపోయారు, వాళ్ళ నాన్నతో ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి. సో ఈ సెకండ్ వైఫ్ మాత్రం మా అత్తమ్మ నిజంగా చెప్పాలంటే మా ఉషాదేవి, ఆమెనే పిఎన్టీ క్వార్టర్స్లో టెలిఫోన్ ఎక్షన్లో పనిచేసేది బిఎస్ఎన్ఎల్లో, ఇద్దరిని అద్భుతంగా పెంచింది. వాళ్ళ నాన్న కూడా ఎప్పుడో వచ్చేటాడు కదా, నేను కూడా చిన్నప్పటి నుంచి పరిచయం కదా, ఎప్పుడో ఒకసారి అయ్యప్పలు ఎత్తుకుని వచ్చేటాడు, 2 రోజుల నుండి వెళ్ళిపోయాడు. బట్ వండర్ఫుల్ అన్న. అంటే బేసిక్గా ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అందరి దగ్గరికి వెళ్ళాలి. అవును, ఎందుకంటే మనిషి ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వాళ్ళకి ఏదో ఒక చిన్న రిమార్క్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నిజం తెలియకుండా ఆ రిమార్క్ అనేది క్యారీ చేయడం కొంచెం కష్టం. కాకపోతే మాకు అదృష్టం ఏంటంటే డెఫినెట్గా నువ్వు అన్నది చాలా మంచి పాయింట్. సో ఇప్పుడు దాకా ఇప్పుడు ఏది అడగలేదు అసలు. యాక్చువల్ నా ఫేమ్ చేద్దామని చెప్పి నేను పిలిస్తే నువ్వు మంచి టాపిక్ అడిగావు. యాక్చువల్గా మంచి టాపికే నువ్వు అన్నది నిజం కూడా అనమాట. ఇలాంటివన్నీ తెలియాలి అందరికీ. బట్ నేను ఎప్పుడో ఒకరోజు వస్తుంది పక్క, మళ్ళీ మీడియా ఛానల్స్ అన్నీ ఇలా వస్తాయి, అప్పుడు అడుగుతాయి, అప్పుడు మంచి ఒక అరగంట, అప్పుడైతే ఆవేశం 10 years అయిపోయింది కాబట్టి నా మనసు ఓపెన్ చెప్తున్నాను, సగం నవ్వుతున్నాను అనమాట. నేను నవ్వుతున్నా యాక్చువల్గా. అంటే అనుష అంటే చాలా జరిగే చిన్నవి మామూలుగా అనుష్తో మేము తర్వాత కూడా కాంటాక్ట్ అవ్వదు కదా, నేను నవ్వొచ్చేదంటే ఆమె చూస్తే ఆమె తెలివితేటలకి, ఆమె కోడి బ్రెయిన్ అంటారు కదా, సినిమా ఉంటుంది, చిన్న బ్రెయిన్కి. శ్రీవాణి మీద మనం పబ్లిష్ చేస్తే మీడియా వస్తుంది, ఏంటి పిచ్చి ఐడియాలు ఎవరు ఇచ్చారు ఆమెకి? అదే ఏమనుకుంటుంది కదా అబ్బాయి, ఏమనుకుంటుంది. మా వర్క్ మేము చేసుకుంటూనే ఉన్నాం, మా యూట్యూబ్లో మమ్మల్ని ప్రేమించే వాళ్ళందరూ మా వ్లాగ్స్ చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు మనం అభిమానిస్తూనే ఉన్నారు. అదే పరిగికి మేము ఎప్పుడు వెళ్ళినా సరే అందరూ ఊపు కొడతారు, అందరిళ్ళకి చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, ప్రతి మా ఇంటికి భోజనం రండి, మా ఇంటికి భోజనం రండి అంటారు. ఇక అంతే, ఆమె నీ వదిన అంతే మా పిచ్చిది ఏం చేస్తామని అందరూ అంటారు. నేను ఎందుకు జాలి పడతాను, ఆమె చూసి జాలి పడతాను. నన్ను ఉన్న ఊర్లోనే నీ వెనకాల పొద్దున్న లేస్తే మళ్ళీ ఏంటి వీళ్ళ అక్కలు, ఇంకో పెద్ద స్టోరీ, వీళ్ళ అక్కలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా సరే ఆమె వాళ్ళు గొడవ పెట్టుకుంటుంది, వాళ్ళు ఎందుకు రాజిస్తున్నావు, ఇది పరిగి వాళ్ళు హైదరాబాదు అట్లా. నాకు ఓపెన్ చెప్తాను, ఆడ కొంచెం సైకిక్ డిజార్డర్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఈవిడ గొడవ పెట్టుకునేది. అబ్బో కష్టం. చాలా ఆశ్చర్యపోతుంది. కాకపోతే బట్ ఇవన్నీ వింటుంటే నాకు అనిపిస్తుంది మనుషుల్లో ఒక రకమైన బిహేవియర్స్ కొన్ని మనం వింటూ ఉంటాము. బట్ మీ ఫ్యామిలీలో ఇలాంటి ఒక పర్సన్ చూస్తే ఒక మనిషి మల్టిపుల్ డిజార్డర్స్ తో బాధపడుతుందా అని చెప్పేసి అనిపిస్తుంది. అదే శ్రీవాణి ఎప్పుడు కూడా పాపం నా ఫ్యామిలీ అంటే నా అత్త మామ, నా మరుదులు ఇలా అంటదన్నమాట. నాకు ఆనందం వస్తుంది. మా అక్క, మా అమ్మ అంటది. ఎప్పుడు పరిగ్ కానీ అనుష గురించి కానీ అసలు చెప్పదు. ఎందుకంటే ఆమె చాలా అవమానంగా ఫీల్ అవుద్ది అనమాట. మా అనుషని బాబీ అనేదండి శివాని. యాక్చువల్గా మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగింది, అదే పరిగింట్లో జరిగింది, కూలిపోక ముందు. అంటే వాళ్ళ ఇంట్లో జరగాలి కదా, చెప్తున్నా అంతే. అంత బాబీ మాకు ఉండి పెట్టేదామా. ఎప్పుడైతే ఆమెకు ఆస్తి మీద ఇది పుట్టిందో అక్కడ స్టార్ట్ అయింది దరిద్రం. అప్పుడే డయాలసిస్, మా బావ చనిపోయాడు, ఇంకా విజృంభించి. అదే మన బుద్ధులు ఎప్పుడైతే మారుతాయో ఆటోమేటిక్ గా చాలా నేచర్ కూడా మనకి చాలా చేంజ్ చేస్తుంది. కాకపోతే కానీ ఆమె తెలియని విషయం ఏంటంటే ఈ 10 ఏళ్ళ నుంచి కూడా ఈ 5 ఆడపడుచులు నేను కోర్టు చుట్టూ తిప్పుతున్నాను అని చెప్పి కాలు దగ్గరేస్తుంది. కానీ వీళ్ళు 5 కూడా వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ మొగుళ్ళతో హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పిల్లలతో. ప్రతి ఒక్క అక్క కూడా వాళ్ళ హస్బెండ్స్తో, పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, అందరికి తెలుసు. ఇట్స్ ఓకే అన్న. బట్ ఇప్పటికైనా కానీ నిజాలు ఏవి కావో తెలుసుకొని దాని గురించి రాయడం, దాని గురించి క్వశ్చన్ చేయడం చాలా మంచిది. అదే చెప్తున్నా, మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరైనా కమెంట్ పెట్టాలో తెలుసుకున్నా సరే హ్యాపీగా పరిగెళ్ళండి. బాహర్పేటలో వీళ్ళ ఏరియా బాహర్పేట్, కానీ బాహర్పేటకి వెళ్తే కోటేశ్వరరావు జాగా అంటే ఎవరైనా చెప్తారు. ఆ చరిత్ర ఏంటంటే ఎవరైనా చెప్తారు. వాళ్ళ వదిన ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ భార్య ఏంటి, వాళ్ళ మొదటి భార్య ఏంటి, అందరికీ అన్నీ తెలుసు. ఆ ఊరంతా తెలుసు. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.